తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిప్పుల కుంపటిని తలపిస్తున్నటువంటి బాణుడు కాస్త చల్లపడ్డాడు. శుక్రవారం రాత్రి తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడ్డాయి, వడగండ్ల వర్షాలు పడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లో చూసినట్లయితే గనక ఈదురుగాలులు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం చూసినట్లయితే గనక అధిక ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోనే అతి భారీ వర్షాలు పడ్డాయి, వడగండ్ల వానలు పడ్డాయి. సో సామాన్యునికి ఈ భారీ వర్షాలు, వడగండ్ల వానలు కాస్త ఎండ నుంచి ఉపశమనం కలిగించినా కూడా రైతులకు మాత్రం తీరని నష్టాన్ని మిగిల్చాయని చెప్పుకోవచ్చు. మామిడికి సంబంధించినటువంటి రైతులకు కావచ్చు, పంట చేతికొచ్చేటటువంటి సమయంలో రైతన్నలకు ఈ వడగండ్ల వానలు, అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఇప్పటికే వాతావరణ కేంద్రం కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీ చేస్తూ వస్తుంది. తెలంగాణలో ఈ ఎండాకాలం మార్చిలోనే అకాల వర్షాలు, వడగండ్ల వానలు పడేటటువంటి అవకాశాలు ఉంటాయని హెచ్చరించినటువంటి విధంగానే శుక్రవారం రోజు వడగండ్లు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువైతే కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో, మరికొన్ని జిల్లాల్లో, జయశంకర్ లాంటి జిల్లాల్లో మాత్రం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం కొన్ని చోట్ల చిరుజల్లులు కురిసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి వాతావరణం కూడా చల్లబడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా ఇది ఇలా ఉంటే రాబోయేటటువంటి 2 రోజుల్లో కూడా వర్షాలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం, హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ఇప్పటికే ఈదురుగాలుడు, అదేవిధంగా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా పడవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే చెప్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, అదేవిధంగా ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా, పెద్దపల్లి జిల్లా, ఇలా అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో కూడా ఈ 2 రోజుల పాటు, రాబోయేటటువంటి 2 రోజుల పాటు వడగండ్ల వర్షాలు పడేటటువంటి అవకాశాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ మధుతో సమీర్, ఆర్బీ న్యూస్.